Hello viewers, I am Dr. SGV Satya from Satya Unani Healthcare, Hyderabad. మన కస్టమర్ కేర్ నెంబర్ వచ్చేసి 8074868274. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నెంబర్కి మీరు కనుక వాట్సాప్ మెసేజ్ చేస్తే కనుక వాటిని మేము నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఆ డౌట్స్ అన్నీ కూడా మేము ఇక్కడ క్లియర్ చేస్తాం. సో ఇవాళ మన టాపిక్ ఏంటి అంటే సెకండ్ ఒపీనియన్. యూజువల్గా అందరు కూడా ఏంటంటే ఇంగ్లీష్ మెడిసిన్లో ఒక ఆనవాయితీ ఏంటంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు అంటే కనుక వాళ్ళు ఏదైనా చెప్పారు అంటే కనుక వీళ్ళు క్రాస్ చెక్ చేసుకోవడానికి ఎందుకైనా మంచిది అన్నట్టుగా సెకండ్ ఒపీనియన్ అని ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. అండ్ ఈవెన్ సర్జరీస్లో కూడా చాలా వరకు ఎక్కువ మంది అందరూ చేసేది ఈ సెకండ్ ఒపీనియన్ అనేది తీసుకుంటూ ఉంటారు. మేం చెప్పేది ఏంటంటే సెకండ్ ఒపీనియన్ అంటే ఒక్క ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఇంకో ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అన్నది కోర్స్ అది ఓకే కానీ బట్ సెకండ్ ఒపీనియన్ అంటే ఇది కాదు. సెకండ్ ఒపీనియన్ అంటే ఏంటంటే ఏదైతే ఒక వ్యాధి ఉందో ఆ వ్యాధి గురించి యునానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి యునానీలో ఏముంది అని తెలుసుకోండి. అలాగే ఆయుర్వేదం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయుర్వేదాలో ఏముంది అన్నది తెలుసుకోండి. ఓకే, అలాగే సిద్ధ డాక్టర్ దగ్గరికి వెళ్ళి సిద్ధాలో ఏముంది అన్నది తెలుసుకోండి. దాన్ని సెకండ్ ఒపీనియన్ అంటారు. అంతేగాని ఒక ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంకో ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏముంది అని మీరు కనుక్కుంటే కనుక ఇద్దరు సేమ్గానే చెప్తారు. ఎందుకంటే దానికి యూజువల్గా అంతకుముందు కూడా ఒకసారి చెప్పినట్టున్నాను నేను, బట్ లెట్ us రిపీట్ దట్. యూజువల్గా ఒక స్కూల్లో నర్సరీలో 30 మంది పిల్లలు ఉన్నారనుకోండి. వాళ్ళందరికీ ఒక రైమ్స్ చెప్పినప్పుడు ఆ 30 మంది పిల్లల్లో మీరు ఎవరిని అడిగినా సరే అదే రైమ్స్ చెప్తారా, కొత్త రైమ్స్ చెప్తారా? డెఫినెట్లీ అదే రైమ్స్ చెప్తారు కదా. మీకు కొత్త రైమ్స్ కావాలంటే ఏం చేయాలి? వేరే స్కూల్కి వెళ్ళాలి. సో ఐఎమ్ ఫ్రమ్ డిఫరెంట్ స్కూల్. సో నేను డిఫరెంట్ స్కూల్ నుంచి కాబట్టి నా దగ్గరకు వస్తే నేను డిఫరెంట్ రైమ్ చెప్తాను. అలాగే ఆయుర్వేద డాక్టర్స్ అంటే వాళ్ళు డిఫరెంట్ స్కూల్ అన్నట్టు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి వాళ్ళు మీకు డిఫరెంట్ ఇంకొక రైమ్ చెప్తారు. బట్ అదే క్లాస్లో సేమ్ డిఫరెంట్ స్టూడెంట్స్ని అడిగితే కనుక మీకు వేరుగా వస్తుందని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు? నాకు అది చాలా వరకు పేషెంట్స్ ఎవరైతే సెకండ్ ఒపీనియన్ థర్డ్ ఒపీనియన్ కూడా తీసుకున్నాను మేడం అని కొంతమంది అంటూ ఉంటారు నాతో. బట్ 3 ఒపీనియన్స్ మీరు తీసుకున్నా కానీ 3కు 3 అందరూ ఇంగ్లీష్ డాక్టర్సే కానీ ఒక్క యునానీ డాక్టర్ కూడా లేరు కదా. దానిలో ఒక్క యునానీ డాక్టర్ని మీరు యాడ్ చేయండి, చేసుకుంటే కనుక మీకు ఏమవుతుందంటే అప్పుడు మీకు దానికి ఇంకొక నెక్స్ట్ సొల్యూషన్ ఇంకేంటి అన్నది కూడా చెప్తారనమాట. అండ్ సర్జరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని పోస్ట్పోన్ చేయడమో లేదంటే కంప్లీట్లీ అవాయిడ్ చేయడమో ఇవన్నీ కూడాను చేసే అవకాశం ఉంటుంది. అండ్ సర్జరీ తర్వాత కూడా చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. వాటిల్ని అందరూ జనాలు మర్చిపోతున్నారు. ఆ కాంప్లికేషన్స్ని మీకు ట్యాకిల్ చేయాలంటే కూడా మళ్ళీ తర్వాత సర్జరీ తర్వాత యు నీడ్ యునానీ మెడిసిన్. అంటే కొన్ని అనివార్య కారణాల వల్ల సర్జరీ తప్పదు కొన్నిసార్లు. ఎందుకంటే లేదంటే ఆ సబ్జెక్ట్ ఎందుకు వస్తుంది అసలు? ఇప్పుడు యునానీ మెడిసిన్లో కూడా ఎంఎస్ ఉంది, యునానీ మెడిసిన్లో కూడా సర్జరీ ఉంది. మరి సర్జరీ అన్నది వచ్చిందే ఇక్కడ నుంచి కదా. మరి అలాంటప్పుడు ఆ సబ్జెక్ట్ని నేనేం కాదని అంటలేదు. బట్ ద థింగ్ ఏంటంటే సర్జరీ కేసెస్ ఓన్లీ 2% మాత్రమే ఉంటాయి. ఆ 2% మాత్రం ఉన్న కేసెస్ని 2%లోనే ఉంచాలి. అంతేగాని ఈ 98%ని తీసుకెళ్ళి ఆ 2% ఎగ్జాంపుల్గా చూపించి వాటిని సర్జరీస్ చేయడం అన్నది కరెక్ట్ కాదు అని యునానీ మెడిసిన్ యొక్క మెయిన్ మా యొక్క ఉద్దేశం అన్నమాట. అందుకని ఏంటంటే సో ఇప్పటి నుంచి మీకు ఏదైనా వ్యాధి గురించి సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి అంటే సో ఇంగ్లీష్ డాక్టర్తో పాటు మీరు గో టు ఎనీ అదర్ డాక్టర్ ఆల్సో, యునానీ డాక్టరో లేదంటే కనుక ఆయుర్వేదం డాక్టరో సిద్ధ డాక్టరో. సో బీయింగ్ ఏ యునానీ డాక్టర్ నేనైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు కూడా యునానీ మెడిసిన్కే ఇవ్వాల్సి వస్తుంది. సో యునానీ మెడిసిన్కే ఇస్తాను, ఎందుకంటే నాకు తెలిసిన నాలెడ్జ్ యునానీ మెడిసిన్. ఆయుర్వేదం గురించి సిద్ధ గురించి ఒక యునానీ డాక్టర్కి ఎక్కువగా తెలియదు కాబట్టి. బట్ మేబీ యూ కెన్ టేక్ ఈవెన్ దేర్ ఒపీనియన్ ఆల్సో, ఇట్స్ వెరీ గుడ్. అయితే యునానీ మెడిసిన్లో ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్క డిసీజ్కి లెవెల్స్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి మాకు. సో ఒకసారి ఒక మెడిసిన్ ఇచ్చాం మేము, అది సరిపోవట్లేదు అంటే కనుక వాళ్ళు మళ్ళీ మీరు కనుక ఎప్పుడైతే మాకు యునానీ డాక్టర్స్ దగ్గరికి మళ్ళీ వస్తారో వచ్చినప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ దానికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏ డాక్టర్ అయినా అంతే కదా. మీరు ఒకసారి మాకు ఫీడ్బ్యాక్ ఏదైతే ఇస్తారో దాన్ని బట్టి మేము నెక్స్ట్ మీ పైన వర్కౌట్ చేస్తుంటాం. సో అందుకని ఎప్పుడైనా సరే
ఇలాంటి ట్రెడిషనల్ మెడిసిన్స్ యునానీ డాక్టర్‌ని గనక మీరు మీకు ఫ్యామిలీ డాక్టర్‌గా ఒకళ్ళని ఎంచుకుంటే గనక మీకు చాలా లాభాలుంటాయి. అండ్ లాంగ్ స్పాన్ ఉంటుంది. లైఫ్ అనేది మీకు 85 ఏళ్ల వరకు ఆరోగ్యంగా బతికే అవకాశాలు ఎక్కువుంటాయన్నమాట. సో, ఆరోగ్యంగా ఉండండి. యునానీ మెడిసిన్ సెకండ్ ఒపీనియన్ తీసుకోండి. థాంక్ యూ సో మచ్.